దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏమిటనగా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది పరిచర్య చేయుటకు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిచర్య చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వాక్యం ఉంటున్న యవన నేను మనవి చేస్తున్నా, నా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు మీ పట్ల ఏమిటి అనగా, మీలో కొంతమంది దేవుని యొక్క పరిచర్య చేయడానికి బయటకు రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నీకు గొప్ప కృపావరాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని చెప్పే కృపావరాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే కృపావరాన్ని ఇచ్చాడు. ఏదో ఉద్యోగాన్ని పట్టుకుని, లేక ఇది చేయకపోతే నా భార్యను బిడ్డలను ఏ రీతిగా పోషించాలి, నా పేద తల్లిదండ్రులు చదివించారు వారిని ఏ రీతిగా పోషించాలి, సొసైటీలో జీవించాలి అంటే డబ్బులు ఉండాలి కదా, సేవలోనికి వస్తే పేదరికమేమో అని అనుకుంటున్నావేమో. దయచేసి నేను మనవి చేస్తున్నాను, ఆయన ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు ప్రియులరా. ఈ మాటను మీరు నా జీవితాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, తన సేవకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మంచిది. 14వ వచనంలో 2వ మాటల్లోకి వచ్చాం. వారు పిలువబడిన వారు, వారు ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. 3వ సత్యం, నమ్మకమైన వారు. అవును, ప్రభు మన పక్షంగా కోరుకునేది ఏమిటి అనగా, మన యొక్క జీవితాల్లో నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా నమ్మకత్వం, కుటుంబ పరంగా నమ్మకత్వం, సాంఘికంగా నమ్మకత్వం, సంఘములో నమ్మకత్వం. పిల్లరా, దేవుడు ఏమంటాడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకునేది నమ్మకత్వం. మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకునేది దాసుని వంటి స్వభావం. బలా నమ్మకమైన రేడియో స్పీకర్, బలా నమ్మకమైన టీవీ స్పీకర్నా, బలా నమ్మకమైన మంచి దాసుడా. మన యొక్క జీవితాల్లో నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నమ్మకముగా ఉండుము. ఆ ప్రియ ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ తల మీద జీవ కిరీటాన్ని ఉంచుతారు. అటు జీవ కిరీటం రావాలి అనగా నమ్మకత్వం కొరకై తీర్మానం చేసుకోమని మనవి చేస్తున్నా. జీవితంలో ఏది ఎదురైనప్పటికీ కూడా, ఏ కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, శ్రమలు వచ్చినప్పుడు కూడా నా ప్రభు కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను అని తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఆ కాలంలో బబులోను వంటి ప్రపంచ అబద్ధ మత వ్యవస్థ ఏలుబడి చేస్తున్న కాలంలో కూడా దేవుడు కోరుకునేవారు, పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైన వారు. ఆ శ్రమల కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ అనుభవాలు నీ జీవితంలో కూడా అవి క్రియారూపకం దాల్చున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాట గురించి రాయబడింది. ఫాదర్, ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. తండ్రి, నీ చేతులకి నా ఆత్మని అప్పగనుచున్నాను. ఇక్కడ మీరు మాట దీన్ని కొంచెం మనం ఈ ప్రార్థనని కొంచెంగా మనం గమనిస్తే, యేసయ్య జీవితం ఏ విధంగా ఉందో ఆ విధంగానే యేసయ్య జీవితం అంతం కూడా అయ్యిందనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఏ విధంగా? ప్రార్థన కలిగిన జీవితంతోనే ఆయన జీవించాడు, అంతం కూడా ప్రార్థనతోనే ఆయన ముగిస్తున్నారు. తండ్రి అనే మాట పాత నిబంధనలు ఎక్కడ కూడా తండ్రి అనే మాట మనకి కనపడదు. దేవుడు అనే మాట యెహోవా రాఫా, ఎల్ షదాయ్, యెహోవా నిస్సి, ఫలానవన్నీ మనకు కనపడతాయి. కానీ తండ్రి అనే మాట మనకు పరిచయం చేసింది యేసయ్యని. ఆ తండ్రి ఎంత గొప్పవారో, ఆ తండ్రిలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదో యేసయ్య ద్వారా మనం రుచి చూసాం. ఈ తండ్రి జీవితంలో మీరు గ్రహిస్తే, ఈ తండ్రిని సంబోధిస్తూ యేసయ్య అంటున్న మాట మానవుడిగా, తండ్రి అయిన దేవుడి గురించి కుమారుడైన దేవుడు భూమిలో మానవ కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన మనకు నేర్పించేది ఏంటిదనగా, ఈ మాటకున్న అర్థం ట్రస్ట్. ఇంత అనుభవించారు, ఒంటరితనాన్ని అనుభవించారు, దప్పికొన్నారు. ఇంత అనుభవించి లోక పాపంని, లోక చీకటిని, దేవుడి సన్నిధిని దూరం అయిపోయే పరిస్థితులు అన్నీ ఉన్నా, చివరికి వచ్చే వరకు మీరు గ్రహించండి, తండ్రి అని సంబోధించి నీ చేతులలో అన్న మాట అక్కడ రాయబడింది. ఇన్ యువర్ హ్యాండ్స్ అనే మాట అక్కడ రాయబడింది. ఈరోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నా, ఏ విధమైన జీవితంలో మనం జీవిస్తున్నా, మన జీవితం ఆయన చేతులకే మనం అప్పజెప్పాలి. ఆయన చేతుల్లో మన జీవితం ఉండి ఆయనపై నమ్మకం కలిగి మనం జీవిస్తే దేవుడు ఎన్నడూ కూడా మనల్ని వదిలే దేవుడు కాదు.
ఎన్నడూ కూడా మన దేవుడు వదిలే దేవుడు కాదు. అందుకే మీరు రోమాపత్రిక 8వ అధ్యాయం చివరి వచనం మీరు గ్రహిస్తే మనల్ని ఏది కూడా దేవుడి నుంచి దూరము చేయలేదు. ఎప్పుడైతే మన జీవితాలు ఆయన చేతుల్లో ఉంటాయో, ఎప్పుడైతే మన జీవితాలు ఆయన చేతుల్లో ఉంటాయో, ఆయన హస్తాన్ని మన జీవితాల్లో కనపడే విధంగా దేవుడు కార్యాలు చేస్తారనేది మనం గ్రహించాలి. అక్కడ రాయబడ్డ మాట ఫాదర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ అనే మాట రాయబడింది. ఐ కమిట్ అంటే దేవా నా జీవితాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఐ కమిట్, నీ చేతులకి అప్పగిస్తున్నాను అనగా ఈరోజు ఆయన చేతులకి కమిట్ చేసావా? నీ జీవితాన్ని దేవుడికి కమిట్ చేసి జీవిస్తున్నావు. ఆర్ యు కమిటెడ్ టు గాడ్? నీలో ఆ కమిట్మెంట్ కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఏమప్ప చెప్పారు? ఆత్మ. ఈరోజు మనం గ్రహించాలి, శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ వెళ్తే నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళాలి. ఈరోజు నీ జీవితాన్ని దేవుడి చేతికి అప్పజెప్పే విధంగా ఆ కమిట్మెంట్ నీ జీవితాల్లో ఉంటే దేవుడు నీ ప్రార్థనను ఆలకించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆత్మ ద్వారా, నీ జీవితం ద్వారా ఆ కమిట్మెంట్తో దేవుడి చేతికి అప్పజెప్పు. యేసయ్యను సిలువపై చూసినప్పుడు మనకు కొన్ని మార్లు అసాధ్యంగా కనపడుతుండొచ్చు దేవుడిని నమ్మడం, కానీ యేసయ్య ఎప్పుడైతే 7వ మాట అన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నా, అసాధ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకి నేర్పించేది, దేవుడిని నమ్మితే నీ జీవితాలు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు ఉన్నారు. దేవుడి చేతులకి నీ జీవితంలోని ఏ సమస్యన పెడితే దేవుడు నీ జీవితాల్లో అసాధ్యాన్ని దేవుడు సాధ్యపరచునుగాక.